భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీ వెంకటేశ్వర స్తోత్రం. స్తోత్రము అనగా ప్రశంసాగానం లేక స్తుతిగానం అని అర్థం. శ్రీ వెంకటేశ్వర స్తోత్రం రచయిత 15వ శతాబ్దానికి చెందిన తమిళం మరియు సంస్కృత పండితుడు అతివాద భయంకర అన్నంగారాచార్య. ఈయననే ప్రతివాద భయంకర అనంతాచార్య పిబి అన్నన్ అని పిలిచేవారట. ఆయన వ్రాసినవే వెంకటేశ్వర సుప్రభాతం 29 శ్లోకాలు, వెంకటేశ్వర స్తోత్రం 11 శ్లోకాలు, వెంకటేశ్వర ప్రపత్తి 14 శ్లోకాలు, వెంకటేశ్వర మంగళశాసనం 16 శ్లోకాలు, అన్నీ కలిపి మొత్తం 70 శ్లోకాలు. ఈ సుప్రభాతం స్తోత్రం మున్నగునవి శ్రీవారి ఆలయంలో నిర్వహించే మొదటి ప్రధానమైన తెల్లవారుజామున చేసే బ్రహ్మముహూర్తపు సేవలు. వేద శ్లోకాలతో లయబద్ధమైన మంత్రోచ్చారణల మధ్య భగవంతుడిని తన స్వర్గపు నిద్ర నుండి మేల్కొల్పడానికి గర్భగుడిలోని శయన మండపం వద్ద ఈ ఆచారాన్ని నిర్వహిస్తారు. మరి ఇప్పుడు మంగళకరము శుభప్రదము అయిన శ్రీ వెంకటేశ్వర స్తోత్రమును ఆలపించి తరిద్దామా? కమలాకుచూచుక కుంకుమతో నియతారుణితాతుల నీలతనో కమలాయతలోచనలోకపతే విజయీ భవ వెంకటశైలపతే. కమలాకుచూచుక కుంకుమతో నియతారుణితాతుల నీలతనో కమలాయతలోచనలోకపతే విజయీ భవ వెంకటశైలపతే. సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖ ప్రముఖాఖిల దైవతమౌళిమణే శరణాగత వత్సల సారనిధే పరిపాలయ మాం వృషశైలపతే. అతివేలతయా తవ దుర్విషహైరనువేల కృతైరపరాధశతైః భరితం త్వరితం వృషశైలపతే పరయా కృపయా పరిపాహి హరే. అధివెంకటశైలముదారమతేః జనతాభిమతాధికదానరతాత్ పరదేవతయా గతితాన్నిగమై కమలాదయితాన్న పరంకలయే. కలవేణురవావశ గోపవధూశతకోటివ్రతాత్స్మరకోటి సమాత్ ప్రతివల్లవికాభిమతాత్సుకదాత్ వసుదేవసుతాన్న పరంకలయే. అభిరామ గుణాకర దాశరథే జగదేక ధనుర్ధర ధీరమతే. రఘునాయక రామ రమేశ విభో వరదో భవదేవ దయా జలధే. అవనీతనయా కమనీయకరం రజనీకర చారు ముఖాంబురుహం రజనీచరరాజతమోమిహిరం మహనీయమహం రఘురామమయే. సుముఖం సుహృదం సులభం సుఖదం స్వనుజం చ సుకాయమమోఘశరం అపహాయ రఘుద్వహమన్యమహం న కదంచన కంచన జాతు భజే. వినా వెంకటేశం ననాథో ననాథః సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ. వినా వెంకటేశం ననాథో ననాథః సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ. అహం దూరతస్తే పదాంభోజయుగ్మ ప్రణామేచ్ఛయా గత్య సేవాం కరోమి.
సకృచ్ఛేవయా నిత్యసేవాఫలం త్వం ప్రయచ్చ ప్రయచ్చ ప్రభో వెంకటేశ. అజ్ఞానినామయా దోషాన్ అశేషాన్ విహితాన్ హరే. క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైలశిఖామణే. అజ్ఞానినామయా దోషాన్ అశేషాన్ విహితాన్ హరే. క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైలశిఖామణే. ఇప్పుడు మనం ఈ 11 శ్లోకాల భావం తెలుసుకొని ఆలపిద్దామా? కమలాకుచూచుక కుంకుమతో నియతారుణితాతుల నీలతనో. కమలాయతలోచన లోకపతే విజయీ భవ వెంకటశైలపతే. లక్ష్మీదేవి స్థనాగ్రముల యందలి కుంకుమ అంటుకొనుటచే ఎర్రబడిన నల్లని దేహము కలవాడా, తామర రేకుల వంటి విశాల నేత్రములు కలవాడా, లోకములకు నాథుడా వెంకటాచలపతి నీకు విజయముగునుగాక. సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖ ప్రముఖాఖిల దైవత మౌళిమణే. శరణాగత వత్సల సారనిధే పరిపాలయ మాం వృషశైలపతే. బ్రహ్మ, కుమారస్వామి, శంకరుడు మొదలైన దేవతలందరకు శిరోమణి వంటి వాడవు. శరణు కోరిన వారిని రక్షించువాడవు. వేదాంత సారమునకు గని వంటి వాడవు. వృషశైలనాథ నన్ను అనుగ్రహింపుమయ్యా. అతివేల దయాతవ దుర్విషహైరన్వేల కృతైరపరాధశతై. భరితం త్వరితం వృషశైలపతే పరయా కృపయా పరిపాహి హరే. నీ ఎడల సహించరాని అపరాధములనెన్నింటినో హద్దుమీరి తొందరపాటుతో ఆచరించితిని. వృషశైలనాథ కరుణతో నన్ను కాపాడము. అధివెంకటశైలముదారమతే జనతాభిమతాధికదానరతాత్. పరదేవతయా గతితాన్నిగమై కమలాదయితాన్న పరంకళయే. వెంకటాద్రియందు నివసించి ఉదార బుద్ధితో భక్తుల కోర్కెలు నెరవేర్చుటయందు ఆసక్తి కలవాడవై వేదములయందు పరమ దైవముగా పేర్కొనబడిన లక్ష్మీనాథుడవగు నిన్నుగాక ఇతరులను నేను సేవింపను. కలవేణు రవావశ గోపవధూ శతకోటి వృతాత్స్మర కోటి సమాత్. ప్రతివల్లవికాభిమతాత్సుకదాత్ వసుదేవసుతాన్న పరంకళయే. మంజుల వేణునాదముచే గోపకాంతలు పరవశులై కోటి మన్మథాకారుడవగు నిన్ను సమీపించగా ప్రతి గోపిక వాంఛలను తీర్చి సుఖమును కలుగజేయు వాసుదేవునిగాక ఇతర దేవతలను నేను సేవింపనయ్యా. అభిరామ గుణాకర దాశరథే జగదేక ధనుర్ధర ధీరమతే. రఘునాయక రామ రమేశ విభో వరదో భవదేవ దయాజలధే. దశరథనందనుడవైన రామా, సద్గుణములకు నిలయమైన వాడా, జగత్తునందలి ధనుర్ధరులలో శ్రేష్ఠుడా, ధీర సంపన్నుడా, రఘువంశ తిలక, లక్ష్మీపతి, కరుణాసముద్రుడా, వరములనిచ్చువానిగా ప్రసిద్ధి పొందుము. అవనీతనయా కమనీయకరం రజనీకరచారు ముఖాంబురుహం. రజనీచరరాజతమోమిహిరం మహనీయమహం రఘురామమయే. భూజాత సీతకు ఇష్టమగు హస్తములు కలవాడును, చంద్ర సమాన సుందర ముఖపద్మము కలవాడును, రాక్షస రాజైన రావణుడను అంధకారమునకు సూర్యుని వంటి వాడును, మహాత్ముడగు రఘురాముని నిన్ను నేను సేవించదను. సుముఖం సుహృదం సులభం సుఖదం స్వనుజంచ సుఖాయ మమోఘశరం. అపహాయ రఘుద్వహమన్యమహం నఖదంచ నకంచన జాతు భజే. సుందర వదనం గలవాడు, మంచి మనసు గలవాడు, సులభముగా లభించువాడు, సుఖములను ప్రసాదించువాడు, సోదరులు గలవాడు, సౌష్ఠవ శరీరం గలవాడు, తిరుగులేని బాణములు గలవాడు, రఘువంశమున జన్మించిన వాడును అగు శ్రీరామును విడిచి ఎప్పుడును ఇతర దేవతలను సేవింపను.
వినా వెంకటేశం ననాథో ననాథః సదా వెంకటేశ స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ. శ్రీ వెంకటేశ్వరుడు వినా వేరొక దైవము లేడు. సర్వవేళలా వెంకటేశ్వరుణ్ణి స్మరించెదను. శ్రీహరి అవతారమగు వెంకటేశ్వర, ప్రసన్నుడువు గమ్ము ప్రభు, మా కోరికలను నెరవేర్చుము. అహం దూరతస్తే పదాంభోజయుగ్మ ప్రణామేచ్ఛయాగత్య సేవాం కరోమి. సకృచ్ఛేవయా నిత్యసేవా ఫలం త్వం ప్రయచ్ఛ ప్రయచ్ఛ ప్రభో వెంకటేశ. ఓ ఏడుకొండలవాడా, చాలా దూరము నుండి నీ పాదపద్మములకు నమస్కరించు కోరికతో వచ్చి సేవించుచున్నానయ్యా. ఎల్లప్పుడూ నిన్ను సేవించు భాగ్యమును నాకు ప్రసాదింపుము. అజ్ఞానినామయా దోషానశేషాన్ విహితాన్ హరే. క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణే. శేషాద్రికి శిరోభూషణమైన వాడా, అజ్ఞానముచే నేను చేసిన అపరాధములను అన్నింటినీ క్షమించి కాపాడుమయ్యా తండ్రి. శ్రీ వెంకటేశ్వర గోవింద 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 గోవింద.